భయం వేస్తుంది. భయం. నేను వచ్చాను అఖిల్ బాబు. కళ్ళు తెరవండి, క్షమ. కళ్ళు తెరవండి. క్షమ. నేను వచ్చేసాను అఖిల్ బాబు. ఇదిగోండి లైట్ కూడా తెచ్చాను. కళ్ళు తెరిచి చూడండి. భయం వేస్తుంది. కళ్ళు తెరవండి. అమ్మా, నేను తెరవండి తెరవను. అఖిల్ బాబు. కళ్ళు తెరవండి. నేను కళ్ళు తెరవను. నాకు భయం. చీకటి అంటే భయం. క్షమ. చీకటి క్షమ. నాకు భయం వేస్తుంది. ఏంటి కన్నయ్య ఇది? అఖిల్ బాబుకి చీకటి భయాన్ని తీసేసినట్టే తీసేసి మళ్ళీ భయపెడుతున్నావేంటి? క్షమ. చీకటి క్షమ. వరం ఇచ్చిన నువ్వే శాపం కూడా ఇస్తున్నావా? నీకు అసలు మనసే లేదా? నువ్వు అసలు దేవుడివేనా? నువ్వు దేవుడివి అయ్యుంటే అఖిల్ బాబు లాంటి మంచి మనిషిని ఇలా కష్టపడతావా నువ్వు? క్షమ. 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 అఖిల్ బాబు, అఖిల్ బాబు, చీకటి. కళ్ళు తెరవండి. అయ్యో. క్షమా. క్షమ. అయ్యో. ఏంటి శ్యామ, నిజంగానే నేను చీకటికి భయపడ్డాను అనుకున్నావా? జస్ట్ కిడింగ్. కిడ్డింగా? అవును శ్యామ, నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో చూద్దామని అలా భయపడినట్టు యాక్ట్ చేశాను. నా మీదున్న ప్రేమతో నువ్వు నీ కన్నయ్యనే నిలదీశావు. ఏంటండి ఇది? నేనెంత భయపడిపోయానో తెలుసా? చిన్నపిల్లల్లా ఏంటి మీరు? మొగుడెప్పుడు పెళ్ళానికి చిన్నపిల్లాడే శ్యామ. పెళ్ళానికి తల్లిలాంటి మనసుంటే మొగుడు చిన్నపిల్లాడైపోతాడు. ఈ పరిస్థితిలో నన్ను చూస్తే మా అమ్మ ఎంతలా అల్లాడిపోతుందో నువ్వు అంతలా అల్లాడిపోయావు. మా అమ్మ నువ్వు నాకు మీ కన్నయ్య ఇచ్చిన 2 వరాలు. పద. ఇదేనా సార్ మీ కారు? అవును, ఒక్క నిమిషం. కార్ స్టార్ట్ చేయండి సార్. ఇదిగో ఉంటాను సార్. ఓకే, థ్యాంక్ యూ. కూర్చో శ్యామ.
గుడ్ మార్నింగ్ అఖిల్. హే వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఏంటి సడన్ సర్ప్రైజ్? నిన్ను సర్ప్రైజ్ చేద్దామని చెప్పకుండా వచ్చాను. నన్ను సర్ప్రైజ్ చేద్దామని వచ్చావా లేదా ఇంకెవరినైనా సర్ప్రైజ్ చేద్దామని వచ్చావా? ఆ, ఇంకెవరిని సర్ప్రైజ్ చేస్తాను? ఏమో, ఇంకెవరినైనా సర్ప్రైజ్ చేస్తావేమో, నాకేం తెలుసు. మొన్న క్రిస్మస్ పార్టీ ఆల్బమ్ వచ్చింది, అది చూపిద్దామని వచ్చాను. ఎవరికి చూపిద్దామని? ఇంకెవరికి చూపిస్తాను రా, నీకే. అవునవును, నాకే చూపిస్తావు. కరెక్టే, కానీ నాతో పాటు ఇంకెవరికి చూపిస్తావు? శ్యామా, శ్యామా, ఆ, ఒకసారి ఇలా రా. వస్తున్నానండి. నమస్తే అండి. నమస్తే అండి. శ్యామా, వీడు క్రిస్మస్ ఆల్బమ్ తీసుకొచ్చాడట, నాకు చూపిద్దామని తీసుకొచ్చాడంట. నాతో పాటు ఎవరైనా చూడొచ్చు కదరా? ఆ, చూడొచ్చు చూడొచ్చు చూడొచ్చు. మన అవుట్ హౌస్ లో ఎవరైనా చూస్తారేమో, వెళ్ళి పిలుచుకురా. అలాగేనండి. చూపించరా. ఈ ఫోటో బాగుంది కదరా? ఏం బాగుందిరా? అస్సలు బాగోలేదు. బాలేదా? సరిగ్గా చూడు. చూశానురా, అస్సలు బాగోలేదు. అక్కడ రూపారాణి ఉందిరా, సరిగ్గా చూడు. ఓ, అందుకనా బాగుంది ఫోటో. ఫోటోలో ఉన్నదానికంటే ఎదురుగా ఉంటే ఇంకా బాగుంటుంది. చూడు. హాయ్ అండి. హలో. మీ హెల్త్ ఎలా ఉందండి? ఓకే కదా? బాగుంది కదా? నువ్వు వచ్చావు కదా, బాగానే ఉంటుంది. హలో, నేను వచ్చింది ఆల్బమ్ చూపించడానికి, అంతే. ఆల్బమ్ చూపించడానికి వచ్చినా, ఎవరిని చూడ్డానికి వచ్చినా వచ్చావు కదా, చాలే. ఏంట్రా బాబు ఇది, వచ్చినప్పటి నుంచి ఈ రేంజ్ లో టీచ్ చేస్తున్నావు? కూర్చో రూపారాణి, ఆల్బమ్ చూద్దాం. ఆల్బమ్ వాళ్ళు తర్వాత చూస్తారులే, ముందు ఒకళ్ళనొకళ్ళు చూసుకొని. మీరు అలా పక్కేళ్ళు మాట్లాడుకోండి, మేము ఆల్బమ్ చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. ఓకే. కమ్. క్షమా, రా కూర్చో. చూడు ఫొటోస్. మోడర్న్ డ్రెస్ లో నువ్వు చాలా బాగున్నావు శ్యామా. అప్పుడప్పుడు ఇలా మోడర్న్ డ్రెస్సులు వేసుకోవచ్చుగా. అలాంటి డ్రెస్లు నాకు అలవాట్లేదండి. అలవాటుదేవుని శ్యామా, చేసుకుంటే అవుతుంది. నా కోసం అలవాటు చేసుకోవచ్చు కదా. చేసుకుంటానండి. మీకోసం ఏ అలవాటైనా చేసుకుంటాను, ఏ అలవాటైనా మానుకుంటాను.
థ్యాంక్ యూ. తీయని భావాలన్నీ తోడైనన్ని చేరి నాతో చేస్తున్న సావాసమా. అర్థాలెన్నో చూపి నేల భాషల్లోని ప్రేమ గీతాల ఆలాపన. మీరు ఆల్బమ్ చూస్తూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. హ్మ్. శ్యామ ఎందుకు ఇలా ఉంది? కళ్ళలో నీళ్లు కూడా ఉన్నాయేంటి? పార్టీలో ఏం జరుగుంటుంది? ఆ రోజు పార్టీలో శ్యామ ఎందుకు అలా ఉందో అడగాలి. ఇలా మనం ఎక్కువసేపు మాట్లాడుకుంటే బాగోదేమోనండి. ఎవరికి బాగోదు? మీకా? అది కాదు, ఆంటీ వాళ్ళు చూస్తే బాగుండదేమోనని. వాళ్ళు చూడకపోతే బాగుంటుందా? మా డాడీ ఆంటీతో ఒకసారి మాట్లాడాలి అన్నారు. ఆ విషయం ఆంటీకి చెప్పండి. అలాగేనండి. పదండి. శ్యామ, ఏంటి అఖిల్ బాబు? నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? అబద్ధం ఎందుకు చెప్తాను అఖిల్ బాబు? ధర్మరాజు లాంటి వాడే ఆపద్ధర్మంగా అబద్ధం ఆడాల్సి వచ్చింది. మనలాంటి వాళ్ళకి అలాంటి పరిస్థితి రాకుండా ఎలా ఉంటుంది శ్యామ? నిజాన్ని దాచి ఎదుటి వాళ్ళని మోసం చేయడం కోసం మాత్రమే అబద్ధం చెప్పరు. నిజం చెప్పలేని పరిస్థితుల్లో కూడా ఒక్కొక్కసారి అబద్ధం చెప్పాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి లేకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా నిజమే చెప్తాను అఖిల్ బాబు. క్రిస్మస్ పార్టీ రోజు నువ్వు బాగా ఎంజాయ్ చేసావు కదా? చేశాను. ఆ పార్టీలో నువ్వు ఊహించని సంఘటన ఒకటి జరిగింది కదా? ఊహించని సంఘటన? అవును, ఊహించని మనిషి ఎవరన్నా రావడం గాని, వాళ్ల వల్ల నువ్వు బాధపడ్డం గాని, ఆ బాధలో నువ్వు కన్నీళ్లు పెట్టుకోవడం గాని జరిగింది కదా? నువ్వు చెప్పేదేంటే? నీ చేత ఆ నిజాన్ని ఎలా కక్కించాలో నాకు బాగా తెలుసు. అలా జరిగిందని మీకెవరు చెప్పారండి? ఈ ఫోటో చెప్పింది. ఆ పార్టీలో తీసిన ఫోటో ఇది. నేను నీ పక్కనున్నంతసేపు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. నేను నీ పక్కన లేనప్పుడు మాత్రం ఎందుకో ఇలా ఉన్నావు. నేను నీ పక్కన లేనప్పుడు ఏం జరిగింది శ్యామ?
ఎందుకు నువ్వు కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చింది? ఎవరు నిన్ను అంతలా బాధ పెట్టింది? అంటే అది పర్లేదు శ్యామ, చెప్పు. అది ఎటువంటి విషయమైనా సరే మొహమాట పడకుండా చెప్పు. దానివల్ల నాకు బాధ కలుగుతుందని కూడా ఆలోచించద్దు. నిజం చెప్పు. అది అది ఎవరికి ఇబ్బంది కలగదు. మరి ఎవరి వల్ల నీకు బాధ కలిగిందో చెప్పు. ఎవరి వల్ల నీకు బాధ కలిగినా ఆ బాధని తప్పించడం భర్తగా నా బాధ్యత. నీ బాధని నేను తప్పించలేకపోతే భర్తగా నేను ఫెయిల్ అయినట్టే అవుతుంది. సో నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు ఆ బాధ గురించి నాకు చెప్పు. ఆ బాధని నేను ఖచ్చితంగా తగ్గిస్తాను. అది నా బాధ్యత. నాకు కూడా చెప్పలేనంత విషయం శ్యామకి ఏం జరుగుంటుంది? మీలాంటి మంచి మనుషుల్ని నేను ఇలా బాధ పెడుతున్నాను. నన్ను క్షమించండి అఖిల్ బాబు. అమ్మా శ్యామ, ఏంటి మావయ్య గారు? చిన్న ఫేవర్ కావాలమ్మా. అదేంటి మావయ్య గారు అలా అంటారు? ఏం చేయమంటారో చెప్పండి, చేస్తాను. ఏమీ లేదమ్మా, మార్నింగ్ మా ఫ్రెండ్స్ ముగ్గురు కలిశారు. వాళ్ళు మన కంపెనీ మసాలాలే వాడతారట. మన మసాలాలతో చేసిన వంటల గురించి వాళ్ళు గొప్పగా చెప్తుంటేను మా చిన్న కోడలు ఇంట్లో చేసిన మసాలాలతో ఇంకా అద్భుతంగా వంట చేస్తుందని నేను చెప్పాను. అయితే ఈరోజు లంచ్కి మన ఇంటికి వస్తామన్నారు. ఓకే అన్నాను. వాళ్ళ ముగ్గురి కోసం నువ్వు స్పెషల్గా నీ పద్ధతిలో వంట చేయాలమ్మా. తప్పకుండా మావయ్య గారు, సంతోషంగా చేస్తాను. చిన్న కోడలి వంటల గురించి అంత గొప్పగా చెప్పుకున్నారా మామయ్య గారు? అయితే చూడండి, మీ చిన్న కోడలి వంటని ఎలా మంట పుట్టిస్తాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్స్క్యూజ్ మీ, ఆనంద గజపతి వర్మ గారు ఉన్నారా అమ్మా? ఉన్నారండి. మావయ్య, మావయ్య. హలో ఆనంద్. వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. మా ఆవిడ వసంత. నమస్తే. అమ్మా శ్యామ, శ్యామ మావయ్య గారు రామ్మా.